తెలంగాణ వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీలో జరుగుతున్న అవకతవకలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎండగట్టారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఓ చెరువులో మంత్రి సీతక్కతో కలిసి 1,30,000 చేప పిల్లలు వేస్తే 8 లక్షలు వేసినట్టుగా లెక్కలు రాశారని కుండబద్దలు కొట్టారు. అధికారులతో కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యారని తేల్చి చెప్పారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంత్రివర్యులు సీతక్క గారు నేను పోయి చేప పిల్లలు పోసాము 1,30,000 8 లక్షల బదులు 1,30,000 చేప పిల్లలు పోసి 8 లక్షల పిల్లలు పోసినట్టుగా అధికారితో కుమ్మక్కయ్యారు అధ్యక్ష. దాన్ని రిటర్న్ గా రాసిచ్చాను. ఆ కాంట్రాక్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకంగా దోపిడీ జరుగుతుంది. అతన్ని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు मैं भी आयाशी करता हूँ मेरा जिंदगी का తెలంగాణ వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీలో జరుగుతున్న అవకతవకలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎండగట్టారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఓ చెరువులో మంత్రి సీతక్కతో కలిసి 1,30,000 చేప పిల్లలు వేస్తే 8 లక్షలు వేసినట్టుగా లెక్కలు రాశారని కుండబద్దలు కొట్టారు. అధికారులతో కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యారని తేల్చి చెప్పారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీతక్క గారు నేను పోయి చేప పిల్లలు పోసాము 1,30,000 8 లక్షల బదులు 1,30,000 చేప పిల్లలు పోసి 8 లక్షల పిల్లలు పోసినట్టుగా అధికారితో కుమ్మక్కయ్యారు అధ్యక్ష. దాన్ని రిటర్న్ గా రాసిచ్చాను. ఆ కాంట్రాక్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకంగా దోపిడీ జరుగుతుంది. అతన్ని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చట్టపరమైన చర్య తీసుకోవాలి.